Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హాయ్ ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనము నర్సరీకి వెళ్ళి చామంతి మొక్కలు తీసుకొచ్చుకున్నాం కదండి. అవి విడివిడిగా రీపాటింగ్ చేయడానికి నాకు ప్లేస్ లేదు కాబట్టి, అంటే కుండీలు అయితే ఉంటాయి కానీ కొనుక్కొస్తే ప్లేస్ ఎక్కడి నుంచి కొంటామండి, కొనలేం కదా. అందుకోసం ఇరుకు కాబట్టి ఒక్కొక్క దాంట్లో నేను రెండు మొక్కలు నాటుదాం అనుకుంటున్నానండి. నాటేసి అట్లా నాటితే కనుక మనకి ప్లేస్ కలిసి వస్తుంది కదా, అందుకని చెప్పేసి అలా నాటుదాం అనుకుంటున్నాను. అది ఎలాగో ఏంటో చూద్దామండి. ఇప్పుడు రెండు మొక్కలు కాంబినేషన్గా పెడుతున్నాను అనమాట. ఒకటి లైట్ ఒకటి థిక్ అలా పెడుతున్నాను. చూడండి ఎలా పెడతానో చూద్దరు కానీ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వైలెట్ కలర్ కదా, థిక్ వైలెట్. దీనికి ఇదిగోండి ఎల్లో, కొంచెం లోపల బ్రిక్ షేడ్ వచ్చిందండి, కానీ అది అంత థిక్ లేదు, కొంచెం లైట్గా ఉంది. ఈ రెండు కలిపేసి ఒక దాంట్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ మట్టిలో అన్నీ కలిసి ఉన్నాయండి. 2 పార్ట్స్ వచ్చేసి ఎర్రమట్టి, ఒక పార్ట్ వచ్చి ఇసుక, ఇంకో పార్ట్లో కంపోస్ట్ కూడా వేసేసాను అనమాట. అవన్నీ కలిపేసేసి ఇప్పుడు దాంట్లో పెట్టుకుందాము. 2 కలిపి 8 ఇంచెస్ నేను పాట్ తీసుకున్నాను. అందులో ఒక పక్కన ఒక కలరు, ఇంకో పక్కన ఇంకో కలర్ పెట్టేసుకుందాము. ఇదిగోండి ఆల్రెడీ మట్టేసానండి. దీంట్లో ముందు వైలెట్ పెడదామండి. దీంట్లో ఈ పాట్లో వచ్చేసి రెండు మొక్కలు ఉన్నాయండి. ఒకటి దీంట్లో పెట్టేసుకుని ఒకటి దాంట్లోనే ఉంచుదామండి. గుత్తులుగా పోస్తున్నాయండి, బాగున్నాయి ఇవి ముద్దగా చక్కగా. ఇవో పక్కన కుండీలో ఇది పెట్టేసుకుందాము. ఇలా పెట్టేసి మట్టేసేద్దాము. ఈ మట్టిలో కూడా ఆల్రెడీ ఎరువు ఉందండి. అంటే ఎరువు ఉన్నదే నేను కొనుక్కొచ్చాను అనమాట. పేడ, చివికిన పేడ కలిపిన ఎరువు అనమాట, అదే మట్టి అనమాట. మాకు ఇక్కడ బస్తా వచ్చి ఒక్కొక్క నర్సరీలో ఒక్కొక్క రకంగా తీసుకుంటున్నారండి. ఒక నర్సరీలో అయితే, మా ఇంటి దగ్గర ఉన్న నర్సరీలో అయితే ఒక బస్తా వచ్చేసి ఎరువు కలిపినది 120 రూపాయలండి. ఇంకొక నర్సరీ కొంచెం దూరంగా ఉంటుంది, ఆ నర్సరీలో వచ్చేసి ఎరువు కలిపింది 100 అనమాట. తేడాలు ఒక 10-20 అటు ఇటుగా ఉంటాయి కదండి, అలాగే తేడాలు అనమాట. అక్కడ అట్లా, ఇక్కడ ఎట్లా అమ్ముతున్నారు. ఇది ఓడి పెట్టేస్తాం కదండి, ఇటువైపు పక్కన ఖాళీ ఉంది కాబట్టి దాంట్లో ఇది పెట్టుకుందాము. కింద మట్టి కాస్త తీసేస్తున్నానండి, అక్కడ పట్టదని. అదే కాకుండా కొంచెం ఈ టైంలో కొంచెం దాన్ని రూట్ బాల్ని డిస్టర్బ్ చేసినా పర్లేదు. ఇంకా సమ్మర్ వచ్చేస్తున్నప్పుడు మాత్రం అలా డిస్టర్బ్ చేయకూడదు దాన్ని. ఇప్పుడు అలా కొంచెం కింద కనుక ఓపెన్ చేసామనుకోండి, తొందరగా రూట్స్ మనం పెట్టిన పాట్లోకి పరుచుకుంటాయి అన్నమాట. తొందరగా అల్లుకుపోయి తొందరగా ఎదగటానికి అవకాశం ఉంటుంది ఇలా చేయటం వల్ల. అందుకోసమే అలా ఓపెన్ చేస్తున్నాను. ఒక ప్లాంట్ తీసి వేరే పెడదాం అనుకున్నాను కానీ కుదరట్లేదండి. పెట్టేస్తున్నాను ఇంకా ఈ పాటిన.
ఇలా పెట్టేసుకుని మిగతా మట్టి అంతా దీంట్లో నింపేసుకుందామండి. ఇవన్నీ బాగానే పెట్టుకుంటాం కానండి, మనము మన ఇష్టమైన మొక్కలన్నీ చక్కగా ఈ వింటర్లో సమ్మర్ వచ్చిన తర్వాత వీటిని కాపాడటం మాత్రం చాలా కష్టం అండి. కొన్ని బ్రతుకుతాయి కానీ కొన్ని కష్టం. హైబ్రిడ్ మొక్కలు బ్రతికించడం చాలా కష్టం అండి. ఇవన్నీ ఏం చేయాలంటే తర్వాత సమ్మర్ వచ్చేపాటికి గ్రీన్ నెట్ కింద పెట్టేసేయాలండి. పెడితే కాస్త నయం అన్నమాట, బ్రతుకుతాయి. ఇదండి, ఇలా 2 ప్లాంట్స్ దీంట్లో పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ చిన్న పాట్లో ఒక పక్కకు ఉందండి మిగిలిన వైలెట్ కలర్ మొక్క అనమాట, అది నేను సెంటర్కి పెడుతున్నాను తీసి. ఇది ఇలా తీసేసానండి, తీసేసి సెంటర్కి పెట్టేస్తున్నాను. కొంచెం 2 మొక్కలు ఉన్నట్టు ఉంటుంది, ఆటలోనూ వీటిలో కూడా పిలకలు వచ్చేస్తే బాగుంటుంది కదా. కొంచెం ఒక దాంట్లోది అంత పాడైపోయినా ఇంకో దాంట్లో ఉంటుంది కాబట్టి నా ఆశ అండి, అలా పెడుతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పెట్టేశానండి, 2 నాటేశాను. ఇప్పుడు వాటరింగ్ చేసుకుందాము. ఇది ఎక్కడ సెట్ చేయాలో అక్కడ సెట్ చేసేసి వాటరింగ్ చేసుకుందాం. ఇదండి, ఇక్కడ పెట్టేశాను దీని ప్లేస్. ఇక్కడ చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో నా మొక్కలు. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ అండి, బాయ్.